హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అత్తమ్మ అత్తమ్మ అనుకుంటూ భార్గవ్ ఇంటికి మౌనిక వస్తుంది. తన గొంతు విని భార్గవ్ వచ్చి ఎదురుగా నిలబడి, ఏంటి అలా అరుస్తున్నావు అని అంటాడు. అత్తమ్మ వాళ్ళు వచ్చారు కదా, చూద్దామని వచ్చాను, పక్కకు జరుగు అని తనను భుజంతో నెత్తుకుంటూ లోపలికి వస్తుంది. తను డైరెక్ట్గా వారి బెడ్రూమ్లోకి వస్తుంది. హారిక బీరువాలో బట్టలు సర్దుతూ ఉంటే అత్తమ్మ అని అంటూ ముందరికి వచ్చి నిలబడుతుంది. ఏంటి కోతి, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. నాకేంటి, సూపర్గా ఉన్నాను అని అంటూ పక్కకు కూర్చుంటుంది. ఏంటి అలా అయిపోయావు, బక్క చిక్కిపోయావు అని అంటుంది. అత్తమ్మ, నేను అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. అంటే ఏంటి, నా కళ్ళు కనిపించడం లేదు అంటున్నావా అని అంటుంది. నేనెందుకు అత్తమ్మ అలా అంటాను అని అంటుంది. ఆనంద్ తలను తుడుచుకుంటూ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి మౌనిక వైపు చూసి, ఏంటి తల్లి, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. మావయ్య అని అంటూ నవ్వుతూ పలకరిస్తూ, చాలా రోజులైంది నిన్ను చూసి అని అంటాడు. తన ముందర నిలబడి, మీరు చెప్పండి మామయ్య, నేను తగ్గానా లేక బొద్దుగా అయ్యానా చెప్పు అని అంటుంది. తన కొద్దిసేపు అబ్జర్వేషన్ చేసి, పెద్దగా పెరిగింది లేదు, అలా అని తగ్గింది లేదు, కొంచెం అటు ఇటుగా ఉన్నావు అని అంటాడు. వారిద్దరి వైపు చూస్తూ, మీ ఇద్దరు వారికి అంతు చిక్కరు తెలుసా? అత్తమ్మ ఇచ్చిన సమాధానానికి నీ సమాధానానికి తేడా ఉంటుందనుకున్నాను. ఏం లేదు అని అంటుంది. అలా వారితో మాట్లాడుతూ ఉండగా బయట నుంచి భార్గవ్ వారి గది వైపు చూస్తూ, ఈ తింగరి అప్పుడు వెళ్ళింది కదా, ఇంకా రాలేదేంటి అని బయట నుంచి అదే పనిగా గది వైపు చూస్తూ అనుకుంటుంటాడు. ఒక్కసారి నేనే వెళ్తే, వద్దులే, మళ్ళీ లేనిపోని డౌట్స్ వస్తుందేమో చూద్దాం అని అనుకుంటూ ఉండగా తన ముందుకు వచ్చి, ఏంట్రా నా కోసమే చూస్తున్నావా అని అంటుంది. ఒరేయ్, నేను వచ్చింది వాళ్ళతో మాట్లాడడం కోసం, అంతేకాని నీతో సరసాలు ఆడడం గురించి కాదు అని అంటుంది. తను నిన్ను చిన్నబుచ్చుకొని, ఏంటి నిజమా, ఇంకా నా గురించి వచ్చావేమో అనుకున్నానే అని అంటాడు. ఏడ్చావులే అని అంటుంది. ఓయ్ అని అంటూ తన వైపు అడుగులు వేస్తూ ఉంటే నేను వెనుక అడుగులు వేస్తూ, ఏంట్రా అని అంటుంది. తను పెదాలను చూస్తూ, ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అని అంటాడు. తను ఎదురుగా ఉన్న వాళ్ళు అమ్మ నాన్న బెడ్రూమ్గా ఇప్పుడు చూసి లోపలే ఉన్నారు, బయటకు వచ్చారనుకో, చూస్తే తంతారు అని అంటుంది. ఒకవేళ వాళ్ళు తంతే నేను తన్నించుకుంటలే, కానీ ఒక ముద్దు ప్లీజ్ అని అంటాడు. అదే కుదరదు, తర్వాత ఎప్పుడైనా చూద్దాం అని అంటుంది. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడు ఇవ్వచ్చు కదా అని అంటూ తన రెండు చేతులకు తీసుకొని బ్రతిమాలుతూ ఉంటాడు. తన చేతి నుంచి విడిపించుకొని, ఇప్పుడు కుదరదు, ఇవ్వలేను, సారీ అని అంటూ తల అడ్డంగా ఆడిస్తూ దూరంగా జరుగుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇవ్వవా అని అంటాడు. ఒరేయ్ తింగరోడా, వాళ్ళు లోపల ఉన్నారు, ఈ టైంలో అవసరమా, ఏ టైంలో ఏది మాట్లాడాలి, ఏం చేయాలో కూడా తెలియకపోతే ఎలా రా అని అంటుంది. ప్లీజ్ బంగారం, ఒక్కటే ముద్దు అని అంటాడు. నువ్వు చెప్పింది వినవు కదా అని అంటుంది. తను తల అడ్డంగా ఆడిస్తూ తన పెదాలను మీదుగా చేతితో టచ్ చేస్తూ, ముందు ముద్దు ఇవ్వు అని అడుగుతాడు. సరేరా అని అంటూ తన చేతిని పట్టుకొని వారికి కనిపించకుండా కాస్త దూరంగా వస్తారు. భార్గవ్ ఉన్న గోడకి నిలబడుతుంది. తన కళ్ళు
మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకొని కొద్దిగా రిలాక్స్ అయ్యి కళ్ళు తెరిచి తన 2 చేతులతో భార్గవ్ ముఖాన్ని దగ్గరగా తీసుకొని తన పెదాలను అందుకొని ముద్దాడుతూ ఉంటే భార్గవ్ తన 2 చేతులతో మౌనిక నడుమును ప్రెస్ చేస్తూ ఉంటే తను 2 కాళ్ళను కాస్త పైకి లేపి నిలబడుతుంది. ఆ ముద్దు గాఢతనను పెంచుతుంది. తన చేతుల నుంచి విడిపించుకొని దూరంగా జరిగి చాలు కదా అని అంటుంది. ఇంకా కావాలి కానీ వద్దులే అని అంటాడు. నిన్ను అని అంటూ తన స్టమక్లో పంచ్ ఇస్తుంది. అబ్బా అని అంటూ బెండ్ అవుతాడు. సారీరా బుజ్జికన్నా అని అంటూ తన చేతులను పట్టుకొని దగ్గరగా తీసుకొని హగ్గు చేసుకుంటుంది. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం.